ఉహు. ఈ సంభాషణ అంతయు వినుచున్న చంద్రాంగుడు భయపడుచు దిక్కులు చూడసాగినాడు. అంతా తక్షకుడు చంద్రాంగుని వీపు చరిచే ధైర్యం కలుగజేసి తన వద్దనున్న విలువైన మనులు ఇచ్చి ఆ మనుల యొక్క ప్రభావం కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపినాడు. అక్కడ సీమంతిని తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదంలో చెలికాండ్రుతో పాటు తన భర్త కూడా మరణించి ఉండేనని తలపోసి పరిపరి విధాల విచారిస్తూ, ఓ శివదేవ తల్లి పార్వతి, నేను విడవక ఆచరిస్తున్నా ఈ సోమవారం వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకొనగా స్వప్నంలో జగజ్జనని అమ్మాయి, నీ భర్తకు ఏమీ భయం లేదు, విచారించకము, సజీవుడై ఉన్నాడు, త్వరలోనే నీ చెంతకు వచ్చును అని చెప్పి అంతార్థమైన అంతలోనే ఆమె మేల్కొంచి స్వప్నంలో దేవి చెప్పిన వాక్యం హృదా కావని మనసును ధైర్యం చేసుకుని యథాప్రకారముగా సోమవారం వ్రతం చేస్తుండగా దివ్య ప్రభావం గల మనుడితో చంద్రాంగుడు తన దేశమునకు తిరిగి వచ్చిన ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతోషించి జరిగినదంతయో తెలుసుకొని తన కుమారుడు సజీవిగా ఉన్నాడనియో మహిమగల మనులతో తిరిగి వచ్చుననియో ఆ శుభవార్త కూడా సూరసేన మహారాజులకు కబురంపి సుముహూర్తమున సీమంతిని దేవికి చంద్రాంగణకు వైభవపేతంగా పట్టాభిషేకం చేసెను. సీమంతిని దేవి చంద్రాంగులు తమ దేశ ప్రజలకు సోమవారం ప్రభావం గురించి శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమున రాజ్యపాలము చేయుచుండిరి. సీమంతిని దేవి తన సోమవారం వ్రతము మహిమ వలనే ఐదవతనం కాపాడుకోగలిగినదని ప్రజలంతా భావించి తాము కూడా సోమవారం వ్రతము చేసి సకల సంపదలతో సుఖముగా ఉండిరి అని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి, నీవు కూడా ఈ వ్రతం చేసిన ఎడల నీకు సకల ఐశ్వర్యములు కలుగునని చెప్పగా అంతా శివయ్య అమితానందం ఉంది. మహాపురుష, ఆ వ్రతం ఎట్లా జరుపుకోవాలన్నది చెప్పవలసిందిగా కోరినందుకు బ్రాహ్మణుడు ఈ విధముగా చెప్పసాగినాడు. సోమవారం రోజున ఉదయమే లేచి స్నానమాచరించి గృహమును శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున పీట మీద శివదేవుని పటముంచి ఆవు నెయ్యితో గాని కొబ్బరి నూనెతో గాని దీపం వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపం వేసి మారేడు దళములతో అభిషేకం చేసి 3 రకముల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తిరిగి పంచదార గాని లేక బెల్లం గాని కలిపి నైవేద్యం పెట్టి శివదేవుని వ్రతకథ చదివించి ఆ ప్రసాదము అందరికీ పంచిపెట్టి తాము కూడా కండ్లకు అద్దుకొని సేవించాలి. ఇలాగన 3 సోమవారములు భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల సిరి సంపదలు కలిగినని మనసులోని కోర్కెలు ఫలించినని చెప్పి ముసలి బ్రాహ్మణుడు అదృశ్యుడైనాడు. కడు నిష్టతో వినుచున్న శివయ్య బ్రాహ్మణ గానక ఆహా, ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు నా అవస్థ చూసి నాకు ఉపదేశము చేసిన భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగినదంతా భార్యకు తెలియపరిచినాడు. భార్యాభర్తలు 3 సోమవారములు భక్తి శ్రద్ధలతో శివదేవుని పూజించే ప్రసాదము ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖముగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్టౌశ్వర్యములు కలుగునని కొన్నాళ్లకు ధనగర్వముచే వ్రతము చేయడం మానివేశారు. శివదేవునికి కోపం వచ్చి వీరి గర్వ మనసు వలనని మళ్ళీ దరిద్రులుగా చేసెను. దరిద్ర దశలోనున్న శివయ్య మరల యథా ప్రకారం భిక్షణమునకు ఒక గ్రామమునకు వెళ్ళి యాచించగా, ఈవేళ మేము శివదేవుని పూజ సోమవారం వ్రతం చేసుకుంటున్నాము, ఇప్పుడు భిక్షం వేయటకు వీలు లేదు అన్నారు. అయ్యా, సోమవారం వ్రతము మరిచినందున మాకు ఈ గతి పట్టింది, చాలా అపచారం చేసినాము అనుకొనుచు ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేసినాడు. ఆమె భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడినది గత్యంతరం లేక శివయ్య ఆ పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకొనిచో భార్య వినుటకు రమ్మని పిలిచిన తాను కూడా కథ వినను అని చెప్పగా ఆ మరునాడే ఆమె నేత్రములు కనిపించకుండా పోయిన. భర్తయగు శివయ్య, ఓసి పిచ్చిదాన, నీవు శివదేవుని పూజ మానినావు కదా, కథ కూడా విననన్నావు. నేను పేదవాడునైతిని, నీవు అందురాలవైతే కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకొని గట్టిగా మందలించినాడు. భార్య అలాగన చేసి స్నానమాడి సోమవారం వ్రతం ఆచరించి ప్రసాదము అందరికీ కండ్లు కత్తుకొని సేవించి వెంటనే సోమవారము వ్రతం ఆచరించి ప్రసాదం కండ్లకు అత్తుకొని సేవించెను. వెంటనే కన్నులు కనిపించిన పోయిన ఐశ్వర్యములు కలిగినవి. ఆనాటి నుండి ప్రతి సోమవారం ఆ దంపతులతో పాటు ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళంతో పూజిస్తూ సకల ఐశ్వర్యములు తొలతూగుతున్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతం శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖములు పరమందు మోక్షం పొందుదురి. కథ వినిన వారికి చదివిన వారికి అష్టైశ్వర్యములు కలుగును.
శివదేవుని కథ ప్రారంభం. ఓ భక్తులారా, మనసు నిర్మలముగా వినండి. తెలుగుదేశమునకానక గ్రామసీమలో బీదవాడగు శివయ్య అను పేరుగల బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతడు రాజేశ్వరానుడి ఆమెను పెండ్లాడి కాపురం చేయుచుండెను. అతడు రాజేశ్వరానుడి ఆమెను పెండ్లాడి కాపురము చేయుచుండెను. కొంతకాలమునకొక దంపతులకు ఒక కుమారుడును ఒక కుమార్తె కలిగిరి. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రికి పేరు దాక్షాయిని. పేదవాడు అగుటి చేత శివయ్య భిక్షటనం చేసి భార్య బిడ్డలను పోషించుకొని చుండెను. ఇలాగన కొంతకాలం గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లా చెప్పెను: మనము ఈ దరిద్ర వ్యవస్థను భరించలేకపోతున్నాం. నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనం సంపాదించి తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండమని శివయ్య ప్రయాణమై వెళ్ళుచుండగా ఒక ముదసల బ్రాహ్మణుడు ఎదురై ఎవరినైనా నీవని అడగ్గా శివయ్య ఈ విధముగా చెప్పుచుండెను: ఓ మహానుభావ, కనిపిస్తున్న పల్లెయే నా గ్రామం. చాలా పేద కుటుంబిని. ఒక భార్య, 2 పిల్లలు కలరు. సంపాదించినది చాలక దరిద్ర బాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చేయవలనని తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరాను అని చెప్పగా ఆ ముదసల బ్రాహ్మణోత్తడు నవ్వుతూ ఇట్లని: ఓయే వెర్రెనాయన, తిరుపతి వెళ్ళినంత మాత్రం నా ప్రభు దర్శనం చేసినంత మాత్రమున నీవు ధనము సంపాదించుకోగలవా? నీకు సకల ఐశ్వర్యములు నిచ్చు ఒక వ్రత కథ ఒకటి చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపము అని చెప్పగా అంతా శివయ్య పుణ్యపురుష, అదే దేవుని కథయో ఆ చెట్టు నీడన కూర్చొని వివరింపు స్వామి అని వేడుకొను. అంతా బ్రాహ్మణోత్తరుడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభించెను. వంగదేశమును పాలించుచున్న సూరసేన మహారాజు గుణవంతరాలైన ఒక పుత్రిక కలదు. ఆ బాలామణి పేరు సీమంతిని. సీమంతి చిన్ననాటి నుండి శివదేవుని అపారమైన భక్తి కలదై పూజలు చేయుచుండగా ఈ విశ్వం యజ్ఞ వాల్కల్య మహాముని భార్యకు మైత్రేయి తెలుసుకుని తానే స్వయముగా సీమంతిని దేవి సోమవారం వ్రత మహత్యమును వివరించి చెప్పుటకు సూరసేన మహారాజు పట్టణమునకు బయలుదేరి వచ్చి ఆ వ్రత విధానము సీమంతనికి తెలియజేసి వెడలిపోయిన. నాటి నుండి రాజకుమార్తె సోమవారం వ్రతం భక్తి శ్రద్ధలతో చేయుచు సదాశివుని పూజించుచు వ్రత కథ చదువుతూ దినదినం ప్రవర్తమాన యగుచుండెను. ఇట్లుండగా అంగదేశమును ఇంద్రసేనుడను ఒక మహారాజు పాలించుచుండెను. ఆ రాజునకు చంద్రాంగుడను ఒక కుమారుడు కలడ. చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని పెండ్లియుడికి వచ్చును. చంద్రాంగునకు వివాహం చేయవలనైన తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువులోనున్న మంత్రి పురోహితులు సేమంతులతో యువరాజైన చంద్రాంగుడు ఎచ్చటనైనా తగిన చిన్నదానిని చూడమని చెప్పి వారిని దేశాలకు పంపెను. వారు అనేక దేశములు తిరిగి కడకు వంగదేశం పరిపాలకుడు సూరసేన మహారాజు పట్టణంకు చేరి ఆ రాజునకు సీమంతిని ఆయనడి కుమార్తె కలదని పరిచారికుల వల్ల తెలుసుకుని రాజు దర్శనమునకై ఆ స్థానమునకు వెళ్ళిరు. అంతా రాజు మంత్రి పురోహితులు గౌరవించి తమ వచ్చిన పని ఏమిటని అడిగిన. మహారాజా, మాది అంగదేశం. ఇంద్రసేనుడైన మహారాజా గారికి చంద్రాంగుడు అనే కుమారుడు కలడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుచూ తన పుత్నిక రత్నమగు సీమంతిని దేవి గుణగణములు తెలుసుకుని ఇచ్చటకు వచ్చితిమి. ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించినారు. రాజు చిత్రపటమును కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తం నిశ్చయించి మహావైభవంగా వివాహము చేసెను. వివాహమైన కొంతకాలమునకు ఒక రాజునకు చంద్రాంగుడు తన వినోదపు చెలికాంటతో యమునా నది తీరమున నావపై షికారు చేసిన సమయమున దురదృష్టవశమున నావ నీటిలో మునిగినది. చంద్రాంగుడు తప్ప మిగిలిన వారు చనిపోయినారు. చంద్రాంగుడు నాగకన్యలు పట్టుకుని తమ రాజు ఆయన తక్షకుని వద్దకు తీసుకొని పోయేరి. తక్షకుడు చంద్రాంగుని వీపు చరిచి, ఇతనెవరు, ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చితరా అని అడగగా, మాకు తెలియదు, నీటి ప్రవాహములో కొట్టుకొని పోవచుండగా మాకు చిక్కుట వలన తన యొద్దకు తీసుకుని వచ్చిదమని నాగకన్యలు పలికిరి. అంతా తక్షకుడు దివ్య దృష్టి వలన చంద్రాంగుని వృత్తాంతం తెలుసుకొని ఇతడు సామాన్యుడు కాడు. ఇతను ధర్మపత్ని సీమంతిని దేవి శివుని ఆరాధించుచు సోమవారం వ్రత ప్రభావం గల మహాపతివ్రత. అందువలనే ఇతడు నీటిలో పడిపోయినను ప్రాణములు విడవక మీకు చిక్కుట వలన అతనికి ఏ విధమైన అపాయమో కలుగలేదని నాగకన్యలు చెప్పెను. ఇప్పుడు లింగాష్టకం.
ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धशिरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं पनिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहरसुशोभितलिङ्गं संचितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टोदले परिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परं पदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गाष्टकम् इदं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकमहोप्नते शिवेन सह मोदिते श्रियकान्ताय कल्याणनिधये निधयार्धनं श्रीवेङ्कटेशनिवासाय श्रीनिवासाय मङ्गलम् उमाकान्ताय कान्ताय कामितार्थप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिकानाथाय मङ्गलम् शासनपराय मुलचार्य पुरोगमः सर्वस्य पूर्वाचार्य सत्कृताय सुमङ्गलम् जय बोलो गणेश महाराज की जय, वनराल प्रियुడి की जय, एकदंतुनि की जय। ओम नमः शिवाय, हर हर महादेव, शंभो शंकर, सुब्रह्मण्य स्वामी की जय, शिरडी साहिब सद्गुरु महाराज की जय, ललितम्म को जय। आनंद कर्पूर नीराजनं दर्शयामि, नीराजन अनन्तरं शुद्ध आचमनीयं समर्पयामि, रक्ष अंतर्यामि। మాకు రక్షాన్ని కల్పించు తండ్రి శివయ్య, మాకు రక్షణ కాకుండా కాపాడు. ఓ శివదేవుని కథ ప్రారంభం. ఓ భక్తులారా, తెలుగుదేశమునకానక గ్రామసీమలో బేదవాడగు శివయ్యను పేరుగల బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతడు రాజేశ్వరి అనడి ఆమెను పెండ్లేడి కాపురం చేయుచుండెను. కొంతకాలమునకొక దంపతులకు ఒక కుమారుడును ఒక కుమార్తె కలిగిరి. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రిక పేరు దాక్షాయిని. బేదవాడగుట చేత శివయ్య భిక్షటనం చేసి భార్య బిడ్డలను పోషించుకొనుచుండెను. ఇలాగున కొంతకాలం గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు చెప్పెను: మనము ఈ దరిద్ర వ్యవస్థను భరించలేకపోతున్నాము. నేను తిరుపతి పుణ్యక్షేత్రమునకు వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనము సంపాదించి తిరిగి వస్తాను. నీవు నీ బిడ్డ. ఓ శివదేవుని కథ ప్రారంభం. ఓ భక్తులారా, తెలుగుదేశమునకానక గ్రామసీమలో బేదవాడగు శివయ్యను పేరుగల బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతడు రాజేశ్వరి అనడి ఆమెను పెండ్లేడి కాపురం చేయుచుండెను.
కొంతకాలమునకు ఒక దంపతులకు ఒక కుమారుడును ఒక కుమార్తె కలిగిరి. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రిక పేరు దాక్షాయిని. బీదవాడొకటి చేత శివయ్య భిక్షటనం చేసి భార్య బిడ్డలను పోషించుకొనుచుండెను. ఇలాగున కొంతకాలం గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లా చెప్పెను: మనము ఈ దరిద్ర వ్యవస్థను భరించలేకపోతున్నాము. నేను తిరుపతి పుణ్యక్షేత్రమునకు వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనము సంపాదించి తిరిగి వస్తాను. నీవు నీ బిడ్డ శ్రీయకాంతాయ కళ్యాణ నిధియే నిధియార్ధనం శ్రీ వెంకటేశ నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లికానాథాయ మంగళం. శాసనపరాయ మురుకాయ పురోగమనే సర్వజ్ఞ పూర్వకార్య సత్కృతాయ సుమంగళం. जय बोलो गणेश महाराज की जय, वनराल प्रियुడి की जय, एकदंतुनि की जय. ओम नमः शिवाय, हर हर महादेव, शंभो शंकर. सुब्रह्मण्य स्वामी की जय, शिरडी साहिब सद्गुरु महाराज की जय, ललितम्म को जय. आनंद कर्पूर नीराजनं दर्शयामि, नीराजन अनन्तरं शुद्ध आचमनीयं समर्पयामि. रक्ष अंतर्यामि, మాకు రక్షాన్ని కల్పించు తండ్రి శివయ్య, మాకు రక్షణ కాకుండా కాపాడు.